మిషన్ భగీరథ పథకంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలతో విజిలెన్స్ బృందం రంగంలోకి దిగింది. మిషన్ భగీరథ పథకానికి వైస్ చైర్మన్గా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నందున అక్కడి నుంచే విచారణ మొదలుపెట్టారు. నిజామాబాద్ జిల్లాలో లభ్యమైన సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా విచారణ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ పథకం కింద చేపట్టిన పనులను భగీరథ పథకం కింద చూపించి బిల్లులు తీసుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7,000 కోట్ల మేర అక్రమాలు జరిగాయి అనే ఆరోపణలపై విచారణ మొదలుపెట్టారు. నిజామాబాద్ జిల్లాలో సుమారు 2,670 కోట్ల వ్యయంతో 1,645 గ్రామాలకు నీరందించేలా పథకం రూపకల్పన చేశారు. రికార్డుల ప్రకారం 5,973 కిలోమీటర్ల మేర గత ప్రభుత్వం పైప్ లైన్లు నిర్మించింది. చేయని పనులకు బిల్లులు తీసుకోవడం, చేసిన వాటికే మళ్లీ బిల్లులు చేసుకోవడంపై విజిలెన్స్ ఫోకస్ చేస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిషన్ భగీరథ పథకంలో అక్రమాలు జరిగాయి అన్న ఆరోపణలతో విజిలెన్స్ బృందం రంగంలోకి దిగింది. మిషన్ భగీరథ పథకానికి వైస్ చైర్మన్గా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నందున అక్కడి నుంచే విచారణ మొదలుపెట్టారు. ఈ విచారణకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని నిజామాబాద్ నుంచి మా రిపోర్టర్ రాజేష్ లైవ్లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, విచారణ ఏ స్థాయిలో ఉంది? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? మెన్నర్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అటు రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథపై జరిగిన అవినీతి ఇప్పుడు వరకు 7,000 కోట్లకు పైగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీనిపై విచారణ కొనసాగుతుంది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత వారం రోజులుగా విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం మిషన్ భగీరథ సంబంధించిన కార్యాలయం వద్ద ఉన్నాం. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన మిషన్ భగీరథ పథకం అక్రమాలపై విజిలెన్స్ విచారణ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు బృందాలుగా రంగంలోకి దిగారు. నిజామాబాద్లోని మిషన్ భగీరథ కార్యాలయంలో ఓ బృందం 4 రోజులుగా విచారణ చేపడుతుందని చెప్పుకోవచ్చు. కీలక దస్తాలను ఇప్పటివరకే తెప్పించుకొని స్వాధీనం చేసుకున్నారు. ఖర్చు చేసిన నిధులు ఆరా తీస్తున్నారు. ఏదైతే ఇంటింటికి తాగునీరు అందించే ఉద్దేశంతో ఎప్పుడు గత బీఆర్ఎస్ సర్కారు మిషన్ భగీరథ శ్రీకారం చుట్టింది. 2016లో ఈ పథకం లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు 42,000 కోట్లకు అంచనా వ్యయంతో 25,000 నివాస గృహాలకి నీటిని అందించే విధంగా ప్రణాళిక చేపట్టారు. కానీ చాలా చోట్ల మిషన్ భగీరథ లక్ష్యం నీరు గారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పలు చోట్ల అక్రమంగా జరిగిన ఏదైతే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది, అక్రమంగా పైప్ లైన్లకు సంబంధించి పాత పైప్ లైన్లనే వాడుతూ దానికి బిల్లులు చెల్లించారని చెప్పి తెలుస్తుంది. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మిషన్ భగీరథ పథకానికి మొదలైన ఏదైతే దానికి వైస్ చైర్మన్ గా కొనసాగారు. సుదీర్ఘ కాలంగా పనిచేశారు. ఇదే సమయంలో సింహభాగం నిధులు వెచ్చించి పనులు పూర్తి చేశారు. ఏదైతే నిధులు వెచ్చించి ఏదైతే సన్నిహితులకు అందరు కూడా కొంతవరకు కాంట్రాక్టులు ఇచ్చి నడిపించారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లాలో 100 కోట్ల మిషన్ భగీరథ కోసం ఖర్చు చేశారు. ప్రస్తుతం ఈ పనులన్నీ కూడా సంబంధించిన దస్తాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతంలో పనిచేస్తున్న అధికారులు అయితే భయంతో ఉందని చెప్పుకోవచ్చు. విజిలెన్స్ హోదాలతో జిల్లాలో అధికారులు భయం మొదలైంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కాంట్రాక్టర్లు మిషన్ భగీరథ పనులు చేసిన ఎవరైతే కాంట్రాక్టులు కానీ అధికారులు కానీ ఏదైతే విజిలెన్స్ అధికారుల దాడులతో ఒక్కసారిగా భయాందోళనకు గురవుతుందని చెప్పుకోవచ్చు. దీంతో ఇంజనీరింగ్ అధికారులు సైతం ఎప్పటికప్పుడు విజిలెన్స్ అధికారులు పిలిచినప్పుడు రావాలని చెప్పి క్లియర్ గా ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే భారీ ట్యాంకులు, నీటి శుద్ధి ప్లాంట్లు నిర్మించారు. ఏ స్థాయిలో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయనే కోణంలో పూర్తిగా విచారణ కొనసాగుతుంది. మరోపక్క ఏదైతే మిషన్ భగీరథ సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న 7,000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని చెప్పుకోవచ్చు. జిల్లాలో సుమారు 2,670 కోట్ల వ్యయంతో 1,645 గ్రామాలకు
నీరు అందించే పథకాన్ని చేపట్టినప్పటికీ కూడా దీన్ని ఎక్కడ కూడా అమలు కాలేదని చెప్పుకోవచ్చు. రికార్డుల ప్రకారం అయితే 5,973 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు నిర్మించామని చెప్పారు. కానీ ఏదైతే ఆర్డబ్ల్యూఎస్ గతంలో ఏదైతే మిషన్ భగీరథకు ముందు ఆర్డబ్ల్యూఎస్ కింద ఏవైతే పైప్ లైన్లు పెట్టారో వాటికే పాత పైప్ లైన్లకే కొత్త బిల్లులు పెట్టి డబ్బులు పెద్ద ఎత్తున ఏదైతే అక్రమాలు జరిగాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే 7,000 కోట్లకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి జరిగిందనే కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక మిషన్ భగీరథపై చాలా కాలంగా కూడా గతంలో ఆరోపణలు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక దానిపై స్పెషల్ విచారణ చేసి ఒక విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కమిటీ అంతా కూడా ఇప్పుడు విచారణ చేస్తుంది. గత వారం రోజులుగా నిజామాబాద్ లో తిష్ట వేశారు. ఈ మిషన్ భగీరథ సంబంధించిన అక్రమాలపై విచారణ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.